పట్టు చీరలు, బంగారం, సూపర్ మేకప్, అదిరిపోయి డ్రెస్అప్. ఎక్కడికి? పెళ్ళికేనా? సింధు, నీకైతే పెళ్లి కళ కొట్టొచ్చినట్టు అసలు పెళ్లి కూతురులా ఉన్నావనుకో. ఏమంటావు భూమి? అవును, ఇంతకీ ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు? ఫంక్షన్ ఏంటో చెప్పలేదు. ఏంటి భూమి ఫంక్షన్? నా ఫ్రెండ్ బర్త్డే. అవునా? నేను ఖాళీగానే ఉన్నాను, పైగా బోర్ కొడుతుంది. నేను కూడా రానా? ఎందుకులే, పిలవకుండా వస్తే బాగుండదు. మీరు వెళ్ళండి. బాయ్ బాయ్. అను అక్క మాటల్ని వింటే అదోలా ఉంది. కొంప తీసి అనుమానం వచ్చుంటుందా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ఏమండి, మీరు మీ పెళ్లికి సంబంధించి డిపాజిట్ డబ్బులు కట్టలేదట. మా సార్ మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు, రండి. నా ఫ్రెండ్కి అప్పచెప్పాను, 5 minutesలో కట్టేస్తాడు. ప్లీజ్ మీరు వెళ్ళండి త్వరగా. ఓకే. సార్, తోరణాలకి పూలకి 2000 అయింది సార్. సరే, 2 నిమిషాలు వెయిట్ చేయండి. నా ఫ్రెండ్ వచ్చిస్తాడు. సరే ప్లీజ్. పద. థ్యాంక్స్ వదినా. ఈ టైంలో మీ వదినకి చెప్పాల్సింది థ్యాంక్ యూ కాదు, సారీ. నన్ను ఇక్కడికి తీసుకురావడానికి, తను ఇలా రావడానికి ఎంత కష్టపడిందో తెలుసా? వదినా, అన్నయ్యకు నచ్చిన విధంగా మాట్లాడితేనే ఒప్పుకోరు. అలాంటిది అన్నయ్యకు నచ్చిన విషయం అని తెలిసి కూడా మా కోసం ఇంత సాహసం చేశారు. మేమిద్దరం మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. చచ్చా, అంత పెద్ద మాటలు ఎందుకాది? సింధు బాధని, పరిస్థితిని కళ్ళారా చూశాను. నాలాంటి పరిస్థితి మీ చెల్లెలికొస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నా విషయంలో కూడా అలాగే ఆలోచించండి అని తను రిక్వెస్ట్గా అడిగింది. అందుకే సింధు స్థానంలో నా సొంత చెల్లెలుంటే కాదు, సింధునే నా సొంత చెల్లెలనుకున్నాను. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, పదండి. ముందు పదండి. ఎవరక్క? సింధు, మీరు వెళ్ళండి, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఓకే. ఏమండి, చెప్పండి. ఫోన్ ఆన్సర్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఏం చేస్తున్నావు భూమి?
వైబ్రేషన్లో ఉంది. అందుకే గమనించలేదు. సరే, ఇంతకీ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానండి. హలో, ఏమండి? ఏమైందండి? ఏం లేదు భూమి, ఏం చేస్తున్నావో ఏంటో అని ఊరికి క్యాజువల్గా చేశాను. సరే, మీటింగ్ టైం అవుతుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? బాయ్. సరే, బాయ్ అండి. తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో. పూజారి గారు, ఏంటి బాబు? పెళ్లి కూతురు ఈ అమ్మాయినండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈవిడ మా వదిన. నమస్కారం అండి. మీరొక్కరే వచ్చారు, మీ వారు రాలేదమ్మా? వస్తున్నారండి, ఆన్ ది వే. సరేనమ్మా, మీరు కాలు కడుక్కొని బాస్కాలు కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చోండి. అలాగేనండి. పద సింధు. ఓం దేవీం వాచ మదనంత దేవాస్తాం విశ్వరూపా పశువదంతి. సింధు, మీరు వెళ్ళి త్వరగా వచ్చేయండి, నేను ఇక్కడే ఉంటాను. వీడొచ్చాడేంటి? ఇదేంటి అక్క ఇక్కడున్నావు? పద వెళ్దాం. ఫోన్ మాట్లాడొస్తాను, మీరు పదండి. బాబు, మీరు డిపాజిట్ డబ్బులు కట్టలేదటగా? మా ఫ్రెండ్కి చెప్పానండి, వాడు కట్టుండొచ్చేమో అనుకున్నాను. లేదండి, కట్టలేదట. చెప్ బాస్. డిపాజిట్ డబ్బు కట్టావా? 5 minutes బాస్. డబ్బులు ఇస్తా అన్నాడు, అంది వేలో ఉన్నాడు. వాడు రాగానే కట్టేస్తాను. సరే, త్వరగా కట్టే బాస్. ఓకే బాస్. ఓ 5 నిమిషాల్లో కట్టేస్తాడండి, మీరు పూజ కానివ్వండి. క్షమించండి బాబు.
అసలు వాస్తవానికైతే డబ్బులు కట్టి రసీదు చూపించిన తర్వాతే పెళ్లి జరిపించాలి. కానీ మీరు కట్టారని మొదలుపెట్టాను. అందుకే త్వరగా ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తే పెళ్లి జరిపిస్తాను. సింధు, వదిన అడిగి ఓ 5,000 తీసుకురావా? సరే. అమ్మా, ఎక్కడికి? ఒక్కసారి పెళ్లి పీట మీద కూర్చున్న తర్వాత పెళ్లి కుమార్తె లేవకూడదు. తాళి కట్టిన తర్వాతే లేవాలి. నేను లేవచ్చా పంతులు గారు? నిరభ్యంతరంగా లేవచ్చు. ఇంకా రాలేదేంటి? అది వదిన, ఏంటది? గుళ్ళో అర్జెంటుగా డిపాజిట్ కట్టాలి. 5,000 ఉన్నాయా? అయ్యో, ఎంతేనా? ఇంత చిన్న విషయానికి ఫీల్ అయితే ఎలా? ఉండు, తీసుకో. థ్యాంక్ యూ వదిన. సరే పద. రండి బ్రదర్, మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, నేను వస్తాను. అలాగే బ్రదర్. సార్, డిపాజిట్ డబ్బులు కట్టేశారు. చెప్ బాస్. ఆ బాసు, డబ్బులు వచ్చాయి బాసు. థ్యాంక్ యూ బాస్. లోపలికి రా బాస్. ఓకే, అలాగే బాస్. హలో, చెప్పరా? ఇంట్లోనే ఉన్నానండి. బాబోయ్, చచ్చాం. బాబోయ్, వీడిప్పుడు చూస్తే పరిస్థితి మామూలుగా ఉండదు.
స్వరామి ఆగేవే కట్టరా కట్టరా. ఏంటి పూజారి గారు మంత్రాలు చదివితేనే కడతావా? పూజారి గారు మంత్రాలు చదవండి. అలాగేనండి. హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాకహాస్రవం విద్యుదోరుత్వా ఆచాదిష్టదశాంగలం పురుష ఏ వేదగం సర్వం. మంత్రాలు వినపడుతున్నాయి కదా, కట్టరా తాడి. కట్టడానికి తాళ్ళు, పెళ్లిపేటల మీద అమ్మాయి, మంత్రాలు చదవడానికి పూజారు. పెళ్లికి పెద్దలు కూడా ఉన్నారు. ఇంకెందుకురా భయం, కట్రా. దొంగచాటుగా పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ధైర్యం తాళి కట్టడానికి ఎందుకు రాదురా? ఆలోచిస్తావేంటాది? ఏం కాదు, ఏం జరిగితే అదే జరుగుతుంది. ఫేస్ చేద్దాం. నువ్వేం భయపడకు, ముందు తాళి కట్టు. చెబుతుంది కదరా, కట్టు. కట్రా 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 కట్రా. ఈ బట్టలు నీవేనట్రా? పూజారి గారు మీకు సంభావన ఇచ్చారా? లేదండి, పెళ్ళైన తర్వాత ఇస్తామన్నారు. సార్ పెళ్లి డిపాజిట్ డబ్బులు అమ్మగారు ఇస్తానన్నారు సార్. సార్ తోరణాలు వాటికి 2000 ఇవ్వాలండి.